దేవుడు కనిపిస్తే చేతులు ఎత్తి దండం పెట్టాల్సింది పోయి కొంతమంది బడివెగాళ్లకు ఏం పోయే కాలమో ఏమో కానీ ఏడ గుడి కనిపించినా గుడిని గూలగొడుతున్నారు. ఇలా ఇక గుళ్ళున్న దేవుణ్ణి ఎత్తుకపోతాండ్రు. గీడ కూడా గుడిని గూలగొట్టి గుళ్ళున్న దేవుణ్ణి లింగాన్ని ఎత్తుకొని పోయినరట. ఇక రోడ్డు మీదకి వచ్చిండ్రు భక్తులు. ఇక ఇంతకీ అది ఏడ జరిగింది, ఏం జరిగింది అని తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా. అయితే ఈ వీడియో చూసేయ్రి. ఎవరు చేస్తాన్లో ఎందుకు చేస్తాన్లో అర్థమైతలేదు కానీ గుళ్ళ మీద పడ్డరు కొంతమంది బడివేగాళ్ళు. ఎన్ని చట్టాలు వచ్చినా ఎంతమందిని అరెస్ట్ చేసినా దినం ఇంత ఎక్కువైతుంది తప్ప తక్కువైతే అయితలేదు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట గిసొంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ దాడులు హిందూ గుళ్ళ మీద మాత్రమే సుమా. ఇగో గిట్లనేకి రంగారెడ్డి జిల్లా కాడున్న ఫరూక్ నగర్ మండల కేంద్రం జానంపేట అనే ఊర్లో గురువారం పూట అర్ధరాత్రి ఎవ్వలేని యాళ్ళ కొంతమంది బట్టెబజగాళ్ళు శివుని గుడినంతా ధ్వంసం చేసి గుళ్ళున్న శివలింగాన్ని ఎత్తుకపోయినట. జానంపేటలో శివాలయంపై దాడి, శివలింగాన్ని అపహరించడం జరిగింది. 48 గంటలు కావస్తున్నా ఇప్పటివరకు దొంగ దొరకలేదు, అక్కడున్న శివలింగం దొరకలేదు. ఇక్కడ నిందితులకు ఇప్పటివరకు నిందితులను కూడా పట్టుకోలేదు. ఇప్పుడు కంటిన్యూగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. 24 గంటల్లోపే నిందితుని పట్టుకోవాలని అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల అందరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిండ్రులా. చెప్పే అన్న ఏం జరిగిందో. ఆలయాలపై దాడులు ఆపకుంటే ఆలయాల మీద జరిగేటువంటి దాడులను కప్పిపించుకునేటువంటి ప్రయత్నం లోపల ఈ యొక్క దుండగులు పిచ్చి పట్టిందని చెప్పేసి మతిస్థిమితం లేదని మీరు చెప్తా ఉన్నారు. ఆ యొక్క మతిస్థిమితం అనేది మీకు ఒక సాకుగా మారిపోయింది. ఇకనైనా దుండగులను పట్టుకోండి. మీకు ఆ యొక్క మతిస్థిమితం అంటున్నారే, ఆ మతిస్థిమితం ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈ యొక్క పిచ్చి ఆసుపత్రిలో చేర్పించండి. మీకు చేత కాకపోతే చెప్పండి, మేమే ఆ యొక్క పనిని కూడా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము. అగో ఇన్నారు కదా, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసొంటి దాడులే నడుతానని, ఇంకో తానే ఇసొంటి దాడులు జరగకుండా ఉండాలంటే 24 గంటలలో వాడిని మీడియా ముంగడి తీసుకొచ్చి అప్పచెప్పాలట. షాద్నగర్ సౌరస్త్ అంతా ట్రాఫిక్ తో నిండిపోయే వరకల్లా పోలీసులు వచ్చిండ్రు. ఇక కొద్దిగా ఘర్షణ కూడా అయింది పోలీసులతోని. పోలీసులు అందరిని అయితే పోలీస్ స్టేషన్ తోలుకపోయినరు. మంచిగుంది పోన్రి పోలీసుల కథ. దొంగను పట్టుకోమని రోడెక్కిన వాళ్ళను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లేచిండ్రు. అవును గాని ఇంతకు గది ఎవడెత్తుకపోయిండు కావచ్చు, ఎందుకు చేసిండు కావచ్చు, గుళ్ళున్న లింగంతో ఎవరికంత అక్కర ఉంటది కావచ్చు. సూత్తంటే కావాలనే చేసినట్టున్నది కదా. ఇగో పోలీస్ అన్నలు మళ్ళా వాళ్ళు బంధుకు పిలుపునియక ముందే బడివగాన్ని బట్టి లోపలే ఉన్నట్టానికి ముచ్చట తెలిసిన జనాలు.